ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఆర్టీసీ బస్సుల సమ్మె కారణంగా పూర్తిగా కూడా సిటీలో బస్సులన్నీ ఎక్కడెక్కడ డిపోల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని ప్రభావం ఎంఎంటీఎస్ రైళ్ల మీద కావచ్చు, అలాగే మెట్రో రైళ్ల మీద చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వరకు, అలాగే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి చూసినట్లయితే మియాపూర్ వరకు ప్రతి స్టేషన్లో కూడా కిక్కిరిసిపోయినటువంటి ప్రయాణికులతోటి మెట్రో ట్రైన్స్ అన్ని కూడా ఫుల్గా ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా బంద్ చేయడంతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి దాదాపుగా రెట్టింపు రేట్లు ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా మెట్రో మీదే ఆధారపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా ఫుల్గా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఆర్టీసీ జేఏసీ నాయకులతో కూడా ప్రభుత్వం మరొకసారి చర్చలకి మాట్లాడేందుకు ఈరోజు సమాయత్తమవుతూ ఉంది. దాదాపుగా వాళ్ళ డిమాండ్లు ఏదైతే 32 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా 29 డిమాండ్లు సానుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా 3 డిమాండ్లు మాత్రమే కొద్దిగా న్యాయపరంగా చిక్కులు, అలాగే ఆర్థిక భారంతో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రితో డిసైడ్ చేసేసి ఆ 4 ఐఏఎస్ కమిటీలు 4 వారాలు నివేదిక ఇవ్వాలని చెప్పాము. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె విరమించుకోవాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా వాళ్ళని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే కారుణ్య నియామకాలు కావచ్చు, మిగతా అన్నీ కూడా ముఖ్యంగా